ఇది ఒక క్రైస్తవేతర లోకముగా కనబడుచున్నది నాకు. క్రైస్తవేతర మనం ఎలా జీవించవలసి వస్తుంది అంటే గ్రహాంతర నివాసుల వలె ఇక్కడ మనం జీవించవలసి వస్తున్నది. ఇలాంటి క్రైస్తవేతర ప్రపంచములో, సమాజములో, క్రైస్తవేతర లోకములో గ్రహాంతర వాసుల వలె మనము జీవించవలసిన పరిస్థితి. ఇది నేటి పరిస్థితులను బట్టి నేను ఒక్కనించి చెప్పటలేదు. బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఫలానా సో అండ్ సో ఈ వ్యక్తి నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిస్మం ఇస్తున్నా. పక్కన బాప్తిస్మ సమయంలో ఆ బిడ్డకు సూచన, దిశానిర్దేశం చేసే ఒక మాట ఏమిటంటే, సిలువ వేయబడిన క్రీస్తుని ఇక మీద నీవు ధరించుకొని లోకముతోను, జాగ్రత్తగా వినండి, లోకముతోను, పాపముతోను, సాతానుతోను ధైర్యముగా పోరాడాలి. ఎవరితో పోరాడాలంట? లోకముతో మనము. అంటే క్రైస్తవేతర లోకమని నేను ఎందుకన్నానంటే, లోకములో మనము ఉన్నను సరే, లోకములో మనం ఉన్నను సరే, ఈ లోకము మనకి అనుకూలముగా. బాప్తిస్మ సమయంలో చెప్పబడుతున్న మాట మాత్రమే కాదు, యేసు ప్రభు వారు శిష్యులను లోకములో పంపిస్తున్నప్పుడు, లోకము మిమ్మలను ద్వేషించును, క్రైస్తవులను ఈ లోకం, ఇది ఏ దేశమవునాయి, ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ ప్రాంతమవుని, క్రైస్తవుడు అనబడితే చాలు ఈ లోకము ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. ఈ లోకము నిన్ను శ్రమ పెడుతుంది. ఈ లోకము నిన్ను శ్రమ పెడుతుంది. అంటే ఈ లోకం ఎలా ఉన్నదంటే క్రైస్తవులకు క్రైస్తవేతర లోకముగా, సమాజముగా, దేశముగా, యేసు ప్రభు బోధల దగ్గర నుండి ఆయన జీవిత ప్రస్తావన నుండి అప్పుడు మొదటి శతాబ్దంలో హతసాక్షుల నుండి నేడు కూడా ఈ లోకము క్రైస్తవులకు ఎలా ఉన్నదంటే క్రైస్తవేతర ప్రపంచముగా, క్రైస్తవేతర లోకముగా, క్రైస్తవేతర సమాజముగా ఉంటున్నది. పేతురు రాసిన మొదటి పత్రికలో 11వ వచనం అదే, ప్రియులారా మనం ఎవరమంట? యాత్రికులమును పరదేశులమును. మనం ఈ లోకస్తులము కాదు. ఈ లోకము నిన్ను ద్వేషిస్తానయ్యా, ఈ లోకము నిన్ను శ్రమ పెడతాది, ఈ లోకముతో మనము మరి పోరాడాలి. యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడో తెలుసా? నేను లోకమును జయించితిని. అంటే మరి క్రైస్తవులకు, విశ్వాసులకు ఈ దేశం ఏమైనాను సరే, ఏ దేశమైనా, లోకము, ప్రపంచమంతా కూడా క్రైస్తవ వ్యతిరేకముగానే ఉన్నది, ఉంటుంది కూడా.